హాయ్ హలో నమస్తే మన తెలుగు ఆన్లైన్ క్లాసెస్కు స్వాగతం సుస్వాగతం. ఇప్పటివరకు మన తెలుగు ఆన్లైన్ క్లాసెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎవరైనా మిగిలి ఉంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి ఒక్కరు వీడియో మొత్తం పూర్తిగా చూసి లైక్ చేసి కామెంట్ చేసి కొద్దిమందికైనా తప్పకుండా షేర్ చేయండి. ఇప్పుడు మనము ఈ వీడియోలో భాగునంతం గురించి చెప్పబోతున్నాను. జాగ్రత్తగా చూసి పరిశీలించి శ్రద్ధగా విని నాతో పాటుగా చదివి మీరు చక్కగా నేర్చుకోండి. భాకు దీర్ఘమిస్తే భా, భాకు గుడిస్తే భి, భాకు గుడి దీర్ఘమిస్తే భీ, భాకు కొమ్మిస్తే భూ, భాకు కొమ్ము దీర్ఘమిస్తే భూ, భాకు రుత్వమిస్తే భ్రూ, భాకు రుత్వ దీర్ఘమిస్తే భ్రూ, భాకు యత్వమిస్తే భే, భాకు యత్వ దీర్ఘమిస్తే భే, భాకు ఐత్వమిస్తే భై, భాకు వత్వమిస్తే భో, భాకు వత్వ దీర్ఘమిస్తే భో, భాకు ఔత్వమిస్తే భౌ, భాకు సున్నా ఇస్తే భం, భాకు విసర్గ ఇస్తే భహ. విన్నారు కదా పిల్లలు? ఇప్పుడు మరొకసారి భాగునంతాన్ని ఒకే దగ్గరికి తీసుకొచ్చి మరొకసారి చెప్తాను. జాగ్రత్తగా విని నాతో పాటుగా చదివి. భా, భాకు దీర్ఘమిస్తే భా, భాకు గుడిస్తే భి, భాకు గుడి దీర్ఘమిస్తే భీ, భాకు కొమ్మిస్తే భూ, భాకు కొమ్ము దీర్ఘమిస్తే భూ, భాకు రుత్వమిస్తే భ్రూ, భాకు రుత్వ దీర్ఘమిస్తే భ్రూ, భాకు యత్వమిస్తే భే, భాకు యత్వ దీర్ఘమిస్తే భే, భాకు ఐత్వమిస్తే భై, భాకు వత్వమిస్తే భో, భాకు వత్వ దీర్ఘమిస్తే భో, భాకు ఔత్వమిస్తే భౌ, భాకు సున్నా ఇస్తే భం, భాకు విసర్గ ఇస్తే భహ. అర్థమైంది కదా పిల్లలు? అందరూ నాతో పాటుగా చదివారు కదా? సరే, ఇంకా ఇంతకు ముందు గుణంతాలు నేర్చుకోవాలనుకుంటే ఈ వీడియోకు సంబంధించినటువంటి డిస్క్రిప్షన్లో ఆ వీడియోలకు సంబంధించినటువంటి లింకుని ఉంచడం అనేది జరుగుతుంది. చూసి మళ్ళా నేర్చుకోండి. సరేనా? ధన్యవాదములు.